అమరావతి తాడికొండ మండలం శాఖమూరు గ్రామంలో ఈ నెల 16 మార్చి 2026 పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా కాంస్య విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు అత్తులూరి సుబ్బారావు, వాణిజ్య విభాగ నాయకులు పాండురంగ శ్రీను, చేగు రమేష్ తదితరులు పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను పెద్ద ఎత్తున తరలివచ్చి ఉత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రోజులు అహర్నిశలు పోరాడి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఆంధ్రులకి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అమరావతి రాజధానిలో శాఖమూరు పార్క్ నందు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం 6.8 ఎకరాలు ఏర్పాటు చేయగా దీనిలో పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 58 రోజులు ఏదైతే పొట్టి శ్రీరాములు గారు తెలుగువారి ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేశారో దానికి గుర్తుగా 58 అడుగుల విగ్రహం ఇదిగో ఈ వెనక రూపుదిద్దుకుంటా ఉంది. ఇది ముఖ్యంగా ఈ సంవత్సరం 125వ జయంతి ఉత్సవాలు, పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి ఉత్సవాల్ని శాఖమూరు పార్క్ నందు ఏర్పాటు చేసినటువంటి ఈ విగ్రహం ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు మంత్రివర్యులు లోకేష్ బాబు గారు అందరూ కూడా ఇక్కడికి కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి పొట్టి శ్రీరాములు గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలి. వైశ్య జాతిని గత 50 సంవత్సరాలుగా కావలి నియోజకవర్గంలో